హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినే కథ అమ్మా నాన్న అంత బరువైపోయారా. కథని పూర్తిగా వినండి. కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తే మా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు కురుస్తున్న కుండపోత వర్షంతో స్వాతి ప్లాన్ అంతా నేలపాలు చేసినట్టయింది. 2 ఏళ్ల తర్వాత తల్లి తండ్రిని చూడడానికి భర్తతో కలిసి ఇండియాకి వస్తుంది స్వాతి. ఈరోజు తన తండ్రి పుట్టినరోజు. స్వాతి తండ్రి రాఘవయ్య గారు. ఇద్దరు సంతానం, స్వాతి ఇంకా రాహుల్. స్వాతి పెద్దలు తెచ్చిన సంబంధం చేసుకుని అమెరికాలో భర్తతో పాటు సెటిల్ అయింది. అయితే అప్పుడు వెళ్ళిన స్వాతి ఇప్పటి వరకు ఇండియాకి రాలేదు. గత 2-3 నెలలుగా స్వాతి వాళ్ళ అమ్మ నాన్నతో ఫోన్లో మాట్లాడలేకపోయింది. వాళ్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో స్వాతి మనసు గాబరాగా ఉంది. అన్న వదినలని అడిగితే వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు, అక్కడ సిగ్నల్స్ అందుబాటులో లేవేమో, నువ్వేమీ కంగారు పడకు అన్నారు. ఆ మాటలు విని స్వాతి మనసు తేలికపడింది. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఉంటారు అని వాళ్ళని కలవడానికి ఇండియాకి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసింది స్వాతి. అప్పుడే స్వాతి భర్త స్వాతితో, ఏంటి మేడం ఏదో ఆలోచనలో పడిపోయారు? ఇంట్లో అడుగుపెట్టింది. అక్కడ తనకు ఎవరూ కనిపించలేదు. అమ్మా నాన్న అన్నయ్య అంటూ పిలిచింది, కానీ ఎవ్వరూ పలకలేదు. ఇంతలో పని మనిషి రమ కనిపించింది. రమ, ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అడిగింది స్వాతి. పెద్ద సారు పెద్ద మేడం బయటికి తీర్థయాత్రలకి ఎక్కడికో వెళ్ళారు. చిన్న సారు చిన్న మేడం ఈరోజు పెద్దసారి బర్త్డే కాబట్టి అర్చన చేయించడానికి గుడికి వెళ్ళారు అని చెప్పింది. అవునా, అదేంటి? ఈరోజు మా నాన్న పుట్టినరోజు అని అందరికీ తెలుసు కదా. అయినా ప్రతి సంవత్సరం నాన్న పుట్టినరోజుకి అమ్మ ఇంట్లో ఎంతో రుచికరమైన వంటలు చేస్తూ హడావుడి చేస్తూ వంటింట్లోనే ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని తల్లిదండ్రులకి ఫోన్ చేసింది స్వాతి. కానీ వాళ్ళకి ఎన్నిసార్లు చేసినా ఎందుకో తెలియదు, వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే సరే నేను కూడా గుడికి వెళ్తానని అనుకుని స్వాతి గుడికి బయలుదేరింది. అక్కడ గుడి దగ్గర తనకి అన్న వదిన కనిపించలేదు. స్వాతి తిరిగి వస్తుండగా స్వాతికి గుర్తొచ్చింది, తన తండ్రి తన పుట్టినరోజున ప్రతిసారి వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఏదైనా బహుమతులు ఇవ్వడం అలవాటు. అందుకే ఈసారి స్వాతి వచ్చేటప్పుడు బహుమతులని తీసుకువచ్చింది. అది గుర్తుకు వచ్చి స్వాతి వాటిని ఇవ్వడానికి వృద్ధాశ్రమానికి బయలుదేరింది. కానీ తన మనసు చాలా బాధగా ఉంది. ఎందుకంటే తల్లి తండ్రి తనతో పాటు ఉండి ఉంటే తండ్రితో పాటు ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళి తండ్రితోనే ఆ బహుమతులు ఇప్పించేది. అప్పుడు తన తండ్రి ఎంతో సంతోషించేవాడని అనుకుంది. భర్తతో కలిసి తెచ్చిన బహుమతులన్నిటినీ ఆ వృద్ధాశ్రమంలో వారికి స్వీట్స్తో పాటు పంచింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ స్వాతికి ఆశీర్వాదాలు ఇచ్చారు. స్వాతి అక్కడి నుండి కారులో తిరిగి బయలుదేరింది. అంతలోనే తనకు కొద్ది దూరంలో తన తల్లి తండ్రి ఉన్నట్టుగా అనిపించింది. వెంటనే భర్తతో, కొంచెం కారు వెనక్కి పోనివ్వండి, అక్కడ ఎందుకో మా అమ్మా నాన్న ఉన్నట్టు అనిపించింది అన్నది. కారు వెనక్కి తీయగానే అక్కడ కనిపించిన తన తల్లి తండ్రిని ఆ స్థితిలో చూసి స్వాతికి కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. స్వాతి వాళ్ళ తల్లిదండ్రులను మురికైన చాలా పాత బట్టలు వేసుకుని రోడ్డు పక్కన కూర్చుని వచ్చిపోయే వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కుంటున్నారు. స్వాతి తల్లి తండ్రిని గట్టిగా కౌగిలించుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. కూతుర్ని చూసిన తల్లిదండ్రి కూడా ఏడ్చారు. అమ్మా నాన్న, మీకు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అన్నా వదిలిని అడిగితే వాళ్ళు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించారని చెప్పారు. కానీ మీకు ఇలాంటి పరిస్థితి అంటూ బోరునే ఏడ్చింది. మీ పెళ్ళైన కొన్ని రోజులకే మీ అన్నా వదినలు మా పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించారు. మీ వదిన నన్ను, మీ నాన్నగారిని ప్రతి విషయానికి దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతూ ఉండేది. మెల్లమెల్లగా మీ అన్నయ్య కూడా మీ వదిన మాటలతో ఏకీభవించాడు. మీ అన్నయ్య కూడా మమ్మల్ని ఎంతో తిట్టేవాడు. మీ వదిన నాతో, మీ నాన్నగారితో రోజంతా ఇంట్లో పని చేయించేది. ఆమె మాత్రం తన ఫ్రెండ్స్తో కిట్టి పార్టీస్ అని తిరుగుతూ ఉండేది. మేము రోజంతా పని చేసినా కూడా మాకు సరిపోయే తిండి పెట్టేది కాదు. చద్దన్నం పడేసేది, పాడైపోయిన అన్నం పెట్టేది. అప్పుడప్పుడు ఆమె చూడనప్పుడు మేము దొంగతనంగా ఫుడ్ తీసుకుని తినేవాళ్ళం. మీ నాన్నగారి ఆరోగ్యం పాడైపోయింది. నేను మీ అన్నయ్యకి నాన్నగారి ఆరోగ్య పరిస్థితి వివరించాను. అతనికి చెప్పాను. నాన్నగారికి మెడిసిన్ కోసం డబ్బులు అడిగితే అప్పుడు మీ అన్నయ్య అన్నాడు, అమ్మా అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదా? ముసలివాళ్ళు అయిపోయారు మీరు, ముసలితనంలో చిన్న చిన్న రోగాలు వస్తూ ఉంటాయి. అంతదానికి ఎందుకు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడతావు? నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. మీ నాన్నగారికి జ్వరం బాగా ఎక్కువైంది, బాగా దగ్గుతున్నారు. అప్పుడు మీ వదిన మీ అన్నయ్యతో అంది,
కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. మీ నాన్నగారికి కరోనా వచ్చిందేమో. అప్పుడు మీ అన్న కూడా భయపడి ఇద్దరు కలిసి మమ్మల్ని ఇంట్లో నుండి బయటికి గెంటేశారు. దిక్కుతోచని స్థితిలో ఇదిగో ఇలా రోడ్డు మీద అంటూ బోరున ఏడ్చింది. స్వాతి ఏడుస్తూ తల్లిని కౌగిలించుకుంది. తర్వాత తనను తాను సముదాయించుకుని, అమ్మా నాన్న మన ఇంటికి వెళ్దాం రండి. అది మీ ఇల్లు, మీ సొంత కష్టార్జితంతో ఎన్నో ఆశలతో కష్టపడి కట్టుకున్న ఇల్లు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క నిర్మాణం కూడా మీ జ్ఞాపకాలతో ముడిపడి ఉంది. ఎటువంటి అధికారం లేదు మీ ఇంటి నుండి మిమ్మల్ని బయటకు పంపించడానికి. ఎవరికీ హక్కు లేదు అని వారిని తీసుకుని ఇంటికి వచ్చింది. ఆ తల్లి తండ్రి అక్కడ ఇంటిని చూడగానే వారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్వాతి తల్లి తండ్రిని ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళింది. అప్పటికి తన అన్న వదిన రాలేదు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి చూసిన పని మనిషి చాలా బాధపడింది. స్వాతి దారిలో వస్తున్నప్పుడు తల్లిదండ్రులకి తీసుకున్న కొత్త బట్టలు వారికిచ్చి గదిలోకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పింది. ఇంటిని డెకరేట్ చేసింది. తల్లి తండ్రి వచ్చాక తండ్రిని కేక్ కట్ చేయమని చెప్పింది స్వాతి. ఆ తల్లిదండ్రులకి బాధతో కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగాయి. అప్పుడు అల్లుడు మరియు కూతురు వారిని ఓదార్చారు. కేక్ కటింగ్ అయిపోయాక భర్త హోటల్ నుండి తన అత్తమామలకి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించారు. వాళ్ళు అలా మంచి ఆహారం తిని ఎన్ని నెలలయ్యిందో. తన కూతురు అల్లుడు యొక్క ప్రేమను చూసి ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళు తన కూతుర్ని అల్లుడిని పట్టుకుని ఏడ్చారు. రాహుల్ వస్తూనే తల్లి తండ్రిని చూసి మీరు ఇంట్లోకి ఎలా వచ్చారు, ఎవరు రానిచ్చారు మిమ్మల్ని అంటూ అరిచారు. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న చెల్లిని బావని చూసి మీరెప్పుడు వచ్చారు అంటూ అడిగాడు. అప్పుడు స్వాతి అమ్మ నాన్నని నేనే తీసుకొచ్చానంది. ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో నేను చూస్తానంటున్న వదినని చూసి కోపంతో స్వాతి వారి 2 చెంపలు వాయించింది. స్వాతి ఏం చేస్తున్నావు, అరవకు నువ్వు. ఇంత రాత్రి వరకు చేతిలో బీర్ బాటిల్స్ పట్టుకుని మీరు ఇద్దరు నాన్న పుట్టినరోజుకి పూజలు చేయడానికి గుడికి వెళ్ళారా అంటూనే తన అన్న కాలర్ పట్టుకుని బయటికి తీసుకెళ్ళింది. స్వాతి ఏం చేస్తున్నావు నువ్వు, ఇది మా ఇల్లు, మా ఇంట్లో నుండి మమ్మల్ని గెంటేస్తున్నావు ఎందుకు అంటూ అరుస్తున్నాడు అన్న. కానీ స్వాతి అవేమీ పట్టించుకోకుండా తొందరగా రూమ్లోకి వెళ్ళి వాళ్ళ సామాన్లు తీసి బయటపడేసింది. ఎవరి ఇంట్లో నుంచి ఎవరు బయటకు పంపించారు, మీరు ఎన్ని రోజులు ఇది మీ ఇల్లు కాదు, మా తల్లిదండ్రుల ఇల్లు, వాళ్ళ కష్టార్జితం సంపాదించి కట్టుకున్న ఇల్లు. వాళ్ళ ఇంట్లో నుండి వాళ్లను ఇన్ని రోజులు బయటకు పంపించారు. మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ ఇంటిపైన మీకు ఎటువంటి అధికారం లేదని అంటూ అప్పుడు ఆ ఇద్దరు భార్యాభర్తలకు ఏం చేయాలో అర్థం కాలేదు. నిజంగానే ఇల్లు తల్లిదండ్రి మీద పేర్ల మీద ఉంది కాబట్టి ఏం చేయాలి అని ఒక క్షణం ఆలోచించి ఎంతో ప్రేమను నటిస్తూ తల్లి తండ్రి దగ్గరకు వెళ్ళి అమ్మా నాన్న మమ్మల్ని క్షమించండి, ఏదో తెలియక తప్పు చేశాం, ఇంకోసారి ఈ విధంగా చేయమన్నారు. కానీ తల్లి తండ్రి వారిని క్షమించలేకపోయారు. కొడుకు కోడలు వారి విషయాల్లో చేసిన దుర్మార్గపు చర్యకు వారు స్వాతి వారిని బయటకు గెంటేసింది, డోర్ వేసేసింది. వాళ్ళు డోర్ బయట నిలబడి క్షమించమని అర్థిస్తున్నారు. కానీ ఎవరు వాళ్ళ మాటలు వినలేదు. స్వాతి తన తల్లిదండ్రులతో చెప్పింది, పదండి మీరు మాతో పాటు అక్కడ అమెరికాలో ఉందూరు కానీ మనమంతా కలిసే ఉందాం అని అల్లుడు కూతురు అన్నారు. కానీ తండ్రి ఒప్పుకోలేదు. మేము ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతామని, అక్కడికి వచ్చి మేము ఏం చేస్తాం, ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాం, ఈ ఇంటితో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయన్నాడు. కూతురు అల్లుడు ఎంత బతిమలాడినా కూడా తమతో పాటు వెళ్ళడానికి ఆ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అప్పుడు స్వాతి అమెరికా నుండి తన తల్లి తండ్రి బాగోగులను చూసుకుంటూ సమయం ఉన్నప్పుడల్లా తన తల్లి తండ్రిని చూడడానికి వస్తూ ఉంది. రాహుల్ తన భార్య తల్లిదండ్రుల విషయంలో చేసిన దుర్మార్గాలకి తగిన శిక్ష పడింది. రాహుల్ ఉద్యోగం పోగొట్టుకుని ఇల్లు కూడా లేకుండా రోడ్డున పడ్డాడు. ఊరంతా అప్పులు చేసి తిరుగుతున్నాడు. అతన్ని అలా చూసి రాఘవయ్య తండ్రి మనసు విలవెల్లాడింది. తనకు తెలిసిన కంపెనీలో కొడుక్కి ఉద్యోగం ఇప్పించాడు. కానీ కొడుకు తమతో ఉండడానికి మాత్రం అంగీకరించలేదు. తన తల్లిదండ్రుల పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించిన కష్టకాలంలో తండ్రి తనని ఆదుకున్నందుకు రాహుల్ పశ్చాత్తాపంతో తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు.